ఇశ్రాయేలు కథల యొక్క నా నామాన్ని సన్మానించినట్లు నేను చేయలేదు, నా పరిశుద్ధిని అమలు చేసేదాన్ని చేశాను. కాబట్టి నేను చెప్పిన ఈ సమాచారాన్ని మీరు ఏ కాలం దాన్ని కాలానికి తోడుకొని పోలేరు, నిశ్చయం కాకపోతారని దేవుడు అక్కడ ప్రమాణం చేశాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైనా దేవునికి వ్యతిరేకంగా, దేవుడు వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఆయన పరిశుద్ధులను మనం అవమానపరచుకోవడం. అందుకని నేను ఇశ్రాయేలుగా నా పరిశుద్ధులు నేను సంపాదించలేదు. ఈరోజు క్రీస్తుని ధరించుకున్న నీవు, రక్షణ పొందిన నీవు, విశ్వాసంగా ఉంటున్న నీవు ఏ మాత్రము వాక్యాన్ని జీవించకుండా వాక్యానికి వ్యతిరేకంగా చేస్తే నీ బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి దేవుడిని అవమానపరుస్తున్నారు అందించారు. అందుకన్నారు కదా రామభక్తులకు మాట్లాడాడు, మిమ్మల్ని బట్టే కదా అన్ని జనులు మొత్తం నా నామం దూషించబడుతుంది. నా ప్రియమైన దేవుడి సంగమా, వాక్యం చూస్తున్న ప్రియ బిడ్డలారా, వాక్యం దేవుడి సంగమా, నీ ప్రవర్తన క్రీస్తు చెప్పినట్లుగా ఉండాలి. నీ మాట యేసు ఏది చెబితే ఆలోచన చేయాలి. ఎప్పుడైతే నీవు ఆలోచన చేస్తావో దేవుడిని సన్మానించిన వాడు ఉంటావు. ఆలోచన కాకుండా దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది అతిశయంగా దేవుడి నామాన్ని దూషించినట్లుగా ఉంటుంది, దేవుడి పరిశుద్ధుని అవమానపరిచినట్లుగా ఉంటుంది. ఆగిన అతిక్రమణ పాపము, ఆ పాపాన్ని గురించి జీవితము మరణము, ఆ మరణము నరకాన్ని పెడుతుంది. ఇప్పుడు మోషే ఎంత పెద్ద విశ్వాసం చేసినప్పుడు కూడా యేసు ప్రభువు చెప్పిన మాట వినలేదు. తండ్రి చెప్పిన దానికి వ్యతిరేకంగా పరిశుద్ధ జనమైనటువంటి ఆ ఇతరుల కోసమే దోకులారా. ఇది భయంకరమైన పాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కాలాన్ని చేయలేకపోయాడు. ఈరోజు నీవు నేను కూడా అంతే. వాక్యం బోధిస్తా నేను, వాక్యంలో నీవు కూడా యేసు ప్రభు ఏది చెబితే ఆమెను ప్రకారంగా మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుని రాజ్యంలో దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆ విధంగా కాకుండా దేవుని మాటను మనం అతిక్రమిస్తే అది పాపం అవుతుంటున్నారా, అప్పుడు మనల్ని విశ్వాసము బలహీన పడిపోతుంది. ఈ విశ్వాసంలో లోపము యేసు ప్రభు కోపం మన మీద ఉంటుంది. అప్పుడు మనకి నిత్య రాజ్యపడదు కానీ నిత్య నరకంలోకి వెళ్తాం. ఈరోజు మోషే దేవుని మాటను అతిక్రమించాడు, అందుకు మోషే మీద దేవుని కోపం తగిలింది. లేకపోతే మోషే నమ్మకమైన వాడన్నాడు, సాత్వికులైన వాడన్నాడు. మోషే విశ్వాసం పెట్టి మాట్లాడి చెప్పిన ఆ దేవుడే ఈ రోజు మోషలో ఉన్న ఆ రోగము బలహీనపరచబడితే ఇప్పుడు మోషేని కారణం దేశానికి ప్రవేశించవు అని ఖచ్చితంగా చెప్పాడు. మా దేవుడు చనిపోయాడు, మోషే దేశంలో చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి కారణం, దేవుని రాజ్యానికి వారసులుగా కాకపోవడానికి కారణం దేవుని కోపం నీ మీద ఉందేమో చూసుకో, దేవుని మాటలు పెడుతున్నాయో చూసుకో, దేవుని ప్రవర్తిస్తున్నాయో చూసుకో. ఈ రోజు మోషే మనతో మాట్లాడి చెబితే మనల్ని కొద్ది ఆయన అతిక్రమణ చేశాడు. పరిశుద్ధమైన జనాంగాన్ని ద్రోహులాగా అన్నాడు. ఎంత ఘోరమైన మాట, ఎంత ఘోరమైన తప్పిదం. అందుకే దేవుడు ఆయన చేశాడు. ఈరోజు మనుషుల్లో ఉన్న విశ్వాసం అవిశ్వాసంగా మాత్రం కారణం మోషేలో ఒక లోపం ఉంది, అది దేవుని కోపము మోషే మీద ఉంది. కనుక ఆ దేవుని కోపం ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఎంత విశ్వాసమైనా సరే విశ్వాసంగా లోపం వల్ల దేవుడిని శాస్త్రాలు పొందుకోవడం. మత్తయి సువార్త మాట్లాడుతున్నాడు. ఈ నూతన నిబంధనలు మత్తయి సువార్త మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5:22 క్రీస్తు చెబుతున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడేవాడు ప్రతి వాడు విమర్శకులో నలుగును, ద్రోహిని చెప్పవాడు నరకములో ఉన్నాను. చూశాను పరిశుద్ధ జనాంగమైనటువంటి నా ప్రియమైన దేవుడి సంగమా, ఈ వాక్యాన్ని సూక్తి వింటే నా ప్రియ సహోదరి సహోదరా, రక్షించబడిన విశ్వాసని నువ్వు ద్రోహి అంటున్నావా? దేవుడు చెప్పిన మాటని ప్రచారం పెడుతున్నావా? దేవుడు వాటిని ధిక్కరిస్తున్నావా? నీ తోటి విశ్వాసిని, నీ తోటి సహోదరుని ద్రోహులను అంటున్నావా? ఇది చాలా ఘోరమైన ప్రమాదం అని ద్రోహిన వాడు నరకానికి గురవుతాడని ఆ మాట మోషే పట్ల నెరవేరితే అన్నాడు. కాలాల దేశానికి దేవుడు పంపించాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ అమూల్యమైన వాక్యాన్ని మనం నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. నీలో ఉన్న విశ్వాసము బలహీన పడకుండా ఉండాలంటే, నేను ఉన్న విశ్వాసము అది విశ్వాసం ఇంకా గొప్పగా ఉండాలంటే దేవునికి కోపం వచ్చి పని నువ్వు ఏమీ చేయకూడదు. నీతోటి విశ్వాసం ద్రోహి అనకూడదు, నీతోటి విశ్వాసం నీ విమర్శించకూడదు,
నీ తోటి ఉన్న వారిని, నీ తమ్ముడే కానీ, చెల్లెలే కానీ, అక్కలే కానీ, అన్నలే కానీ, ఎవరైనా సరే నువ్వు విమర్శించు తిరుగుతా నీవు నైవేద్యం పెడతావని, లేకంటే తగ్గుముడే నువ్వు నరకానికి వెళ్తావని మత్తయి సువార్తలో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఈ మాట మన పితరుడైన మోసే పట్ల నెరవేరింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మీద దేవుడు కోపం ఎదుర్కొంటే నీలో ఉన్న విశ్వాసం పనిచేస్తా. విశ్వాసం పని చేయకపోతే పనులకు రాజ్యం నీకు లేదు, దేవుని ఆశీర్వాదం లేదు, దీని లేదు, దేవునికి వస్తున్నటువంటి ఆ వేడనే నీ జీవితంలో ఆగిపోతుంది, నీ కుటుంబం అభివృద్ధిలోకి రాజుతున్నారా. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ ముఖంలో ఉన్న విశ్వాసం లోపాలు. మొదటి లోపం విశ్వాసం కలిగి ప్రేమ లేకపోతే ఆ లోపం. అందుకే పెద్ద కుమారుడు ఒక దేవుని కూడా తల్లి దగ్గర పొందుకోలేకపోయాడు. ఈ రోజు విశ్వాసంలో దేవుని కోపం మన మీద ఉండడం ద్వారా మనం విశ్వాసంలో బలహీనం అయిపోతాం. మనకి దాచించిన కాలం చేసినట్టు మనం వెళ్ళాం. పరలోక రాజ్యానికి వస్తున్నప్పుడు అందుకే ఎవరైతే ద్రోహి అంటారో వారి నరకానికి పోతుందని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వచ్చినట్టు చెప్తున్నాడు. కనుక నా ప్రియమైన జీవనశైలమ్మా, ఈ వాక్యం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే విశ్వాసంలో లోపం. తండ్రి ప్రేమకు బదులు తండ్రి కోపం అనేది ఉంటే ఆ విశ్వాసం పనిచేయదు. అందుకే మోషే పిస్కా కొండ మీద 107 సంవత్సరాలప్పుడు ఆయన చనిపోయాడు. మొదటి దేశంలో పాతి పెట్టబడ్డాడు. ఎందుకు తెలుసా? దేవుని మాటను వ్యతిరేకించాడు. దేవుని మాటను వ్యతిరేకించాడు. అక్కడ ఉన్న ఇద్దరు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే ఈయన మీద తిరుగుబాటు చేస్తాడు కదా. ఆ చిరాకులో ఆదేశంలో ఆయన మూడు చేశారు. ఈ రోజు నీ బంధువులే కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలే కానీ, నువ్వు ఉద్యోగం చేసిన యజమాని కానీ నీ మీద కోపడినప్పుడు, నేను విసిగించినప్పుడు నీ నోరు చాలా జాగ్రత్తగా కాపాడు. ఆలోచించిన ప్రజలు ఆయన బాగా తిట్టుపోయారు, కొట్టపోయారు, హింసించిపోయారు. ఆ కోపంలో ఈయన నేర్చారు. ఈ రోజు నీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటన కావచ్చు. నీ భార్యని నేను విసిగించవచ్చు, నీ భర్తని విసిగించవచ్చు, నీ తండ్రిని విసిగించవచ్చు, నీ అర్థం విసిగించవచ్చు, నీ తోటి విశ్వాసం విసిగించవచ్చు, నువ్వు భర్తను యజమాని విసిగించవచ్చు. ఆ విసుగుదల్లో నువ్వు అనవాడు మాట్లాడితే, ఆ విసుగుదల్లో దేవుడు వారిని తెలుసుకుంటే చదవకుండా ఆ కోపం నీ మీద ఉంటుంది. మోషేకి ఇచ్చిన శిక్ష నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. కనుక ఎవరిని విసిగించినప్పుడు కూడా మనం నోచకూడతాం. మనం తలుపుకున్నటువంటి వారి అందుకు దేవుడిని ప్రార్థించాలి. ప్రభా, ఈ రోజు కాలం నుంచి సాటి వారికి నన్ను ఎవరు ఏమైనప్పుడు కూడా నా నోటికి చిన్నాన్ని వేసుకుని సహాయం చేయమని మనం ప్రతి దినం దేవుడి దగ్గర సహాయం కోరుకోవాలి. ఈరోజు కానాను దేశానికి తీసుకెళ్తానన్న ఆ దేవుడే కానాను దేశానికి మూసని ఎందుకు ఆపేశారంటే ఆయన మీద దేవుని కోపం తెలుసుకుంది. ఎందుకంటే దేవుని మాట వినలేదు. ఈ రోజు మనం కూడా అనేక విషయాలు తప్పిపోతూ ఉంటాం, అనేక విషయాలు దేవుని మాట పరిచయం పెడుతూ ఉంటాం. కానీ దేవుని కోపం మన మీద రగులుతుంటున్నారా? కనుక ఇప్పటికైనా సరే మోషే జీవితం నుంచి మొత్తం మాట్లాడారు. విశ్వాసంలో లోపం దేవుని కోపం మన మీద రాకుండా, ఆ కోపం రాగలిగి గల కారణము దేవుని మాటని పరిచయం పెట్టకుండా దేవుని చెప్పినట్టుగా చేద్దాము. దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాము, దేవుని దీవెన పొందుకున్నాం. ఈ 2014 సంవత్సరంలో మనమందరం కూడా దేవుని మాటని ఉన్నతంగా ప్రకటించి, ఉన్నతంగా స్వీకరించి దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ఆ పదవికి వారసులు దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. ఈ రోజు దేవుడి మొత్తం మాటని బట్టి ఎన్నడూ కూడా దేవుని మాట తెలుసుకుంటా దేవుని ఇచ్చిన ఆశీర్వాదం మనం పొందుకుందాము, దీవెన పొందుకుందాం. పరలోక రాజ్యానికి మనం మన కుటుంబాన్ని సిద్ధపరచుకుందాం. ఈ కొద్ది మాటలు వినేటువంటి మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాక నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఉన్న పనులని కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, మహాగణుడ, సకల ఆశీర్వాదాలకి కారణబోతుగా ప్రియమ పరలోక తండ్రి, అవునయ్యా, మీ ప్రియులు ప్రియకుమారుడు ముఖాముఖితో మీరు మాట్లాడే స్నేహితులు, ఆ ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడని, విశ్వాసంలో బట్టి గొప్పవాడని మీరు చెప్పిన మా పితరుడైన మోషే గారు కాలాన ప్రవేశం లేక ఐగిపోవడానికి కారణం ఈ మాటను ధిక్కరించి ఈ కోపానికి గురైపోయారు. తన విశ్వాసంలో బాధితుడైపోయాడు. కదా ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరు సహోదరి సహోదరు బోధించిన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నా జీవితంలో ఎన్నడూ కూడా నాయన మీ మాటను తిరస్కరించకుండా, మీ మాటను తడచలు పెట్టకుండా, ఈ మాటకు లోబడి ఈ మాట ప్రకారం జీవించి ఆ పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసుకోవటానికి సహాయం చేయండి. ఈరోజు అందరైతే తీవ్రులు